మిత్రులారా ఇక్కడ చాలా సింపుల్, ఇందులో ఏం లేదు. ఆయన ఇచ్చిన అఫిడవిట్లోనే మనం ఒకసారి చెక్ చేద్దాం. మొన్న కొద్దిగా మిస్ అయింది కమ్యూనికేషన్. ఆయన యొక్క ఆస్తుల వివరాలు ఎంత ఉన్నాయో మీకు తెలుసు, కాకపోతే నేను చెప్తున్నాను. ఆయన ఆస్తుల వివరాలు మొత్తం 12 లక్షల రూపాయలు మాత్రమే. అతని ఎసెట్స్ మొత్తం 12 లక్షల రూపాయలు మాత్రమే. సో తర్వాత ఆయన అప్పులు పోను సుమారు 8,82,152 రూపాయలు ఆయన అప్పు. అది సరే 9 లక్షలు వేసుకున్నాం, అది పోను. ఆయన ఆస్తి కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే. దయచేసి గమనించండి, ఒక ఎమ్మెల్యే ఆస్తి నాకు తెలిసి అత్యధికంగా తక్కువ ఉన్న ఆస్తి ఈయనే కావచ్చు దేశంలో. ఏంటి? సో 3 లక్షల రూపాయలు మాత్రమే. సో 3 లక్షల రూపాయల ఎమ్మెల్యే స్థాయి ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయలు ఎలా అడుగుతారు అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా కనబడతా ఉంది. సో ఈ అడగటానికి కూడా ఒక సెన్స్ అనేది ఉండాలి కదా, 25 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయని. లేదు ఆయన అక్రమంగా ఏమైనా సంపాదించారు అంటే మేము ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మేము కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన అక్రమంగా 25 కోట్లు కాదు, 30 కోట్లు కాదు, 50 కోట్లు, 100 కోట్లు సంపాదించాడంటే దానికి ఎలక్షన్ కమిషన్లో ఆయన అఫిడవిట్ మీద మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఎలక్షన్ కమిషన్ వారు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటి అక్రమ ఆస్తులు కనుక ఆయన ఉన్నట్లయితే, అది కూడా చెప్తున్నా. అలాగే స్పీకర్ మీరు చూశారు, ఒక వీడియో చూశారు. అదేంటంటే స్పీకర్ ఆ సందర్భంలో స్పీకర్ గారికి కూడా మేము ఫిర్యాదు ఇస్తున్నాము. ఎందుకంటే అంతకుముందు మనం చూసాం, కర్ణాటక అసెంబ్లీలో ఒక వ్యక్తి పోర్న్ వీడియోస్ చూస్తున్నాడు, ఎమ్మెల్యే గారు, మీకు తెలుసు అదేని. సో ఆ టైంలో అతను వెంటనే డిబార్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఇతని పైన డైరెక్ట్గా అక్కడ కూర్చొని అసెంబ్లీలో కూర్చొని ఒక ప్రజాప్రతినిధి చేయాల్సిన పని ఏంటి, మన ప్రజా సమస్యలను తీసుకెళ్ళడానికి, ప్రజా బాధలు చెప్పడానికి ఉన్న వ్యక్తి ఒక చాటింగ్ చేసుకుంటా మహిళతో అసభ్యంగా మాట్లాడటం, ఇవి చేయటం వల్ల సో దీనిపైన స్పీకర్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ జరుగుతూ ఉంది. సో నేనేమన్నానంటే 25 కోట్ల రూపాయల విషయంలో మీరు అందరూ అర్థం చేసుకుంటారని ఆలోచిద్దాం. మళ్ళీ 25 కోట్ల రూపాయలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ అండి, ఇది పబ్లిక్ డొమైన్లో దొరుకుతుంది, మీకు కావాలంటే నేను ఇస్తాను.